నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి శుభవార్త. అలాగే కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఉచితం. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతంలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడి చేసిన తర్వాత ఇరాన్ దాడి వల్ల ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నుంచి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం విజయవంతంగా కోలుకుంది. ప్రస్తుతం కార్యకలాపాలు క్రమంగా ఉన్నత స్థాయికి చేరుకుంటూ ఉన్నాయని చెప్పేసి సివిల్ ఏవియేషన్ జనరల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ దువైజ్ ఆల్ ఒతైబీ గారు తెలిపారు. సివిల్ ఏవియేషన్ సిబ్బంది కృషి, రాజకీయ నాయకత్వ మద్దతు మరియు రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా అలీ ఆల్ సబా గారి ఆదేశాల వల్ల ఇది సాధ్యమయ్యిందని ఆయన పేర్కొన్నారు. అథారిటీ అధినేత షేక్ హమూద్ ముబారక్ ఆల్ హమూద్ ఆల్ సబా గారి నిరంతర పర్యవేక్షణలో విమానాశ్రయ భవనం, ఇతర సదుపాయాలకు జరిగిన నష్టాన్ని సరిదిద్దే పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయని ఆల్ ఒతైబీ గారు చెప్పారు. విమానాశ్రయంలో కార్యాచరణ స్థాయిలు పుంజుకున్నాయని, రాకపోకలు కొనసాగించే విమానాల సంఖ్య నిరంతరం పెరుగుతుందని వివరించారు. రక్షణ శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు మౌలిక సదుపాయాల మరమ్మతులు పూర్తి చేసి విమాన రాకపోకలను మెరుగైన స్థాయికి తీసుకువచ్చామని, భవిష్యత్తులో విమాన సర్వీసులు మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం విమాన రాకపోకలు గణనీయంగా మెరుగుపడి రోజుకు సుమారు 190 విమాన సర్వీసులు నడుస్తూ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రధాన ప్యాసింజర్ టెర్మినల్ 1 ఏదైతే ఉందో అక్కడ నిర్వహణ పనులు పూర్తయిన తర్వాత మరిన్ని విమానయాన సంస్థలకు అనుమతులు లభిస్తాయని చెప్పారు. ఈ పునరుద్ధరణ ప్రక్రియలో సహకరించిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కస్టమ్స్ విభాగం, కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్, కాఫ్కో మరియు ఇతర సేవా సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కువైట్ సివిల్ ఏవియేషన్ కు నిరంతర మద్దతుగా నిలిచిన సౌదీ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తో పాటు గల్ఫ్, అరబ్ దేశాల సంఘీభావానికి ఆల్ ఒతైబీ గారు ధన్యవాదాలు తెలియజేశారు. ఇరాన్ జరిపిన దాడులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ICAO ముందు కువైట్కు తన చట్టపరమైన సాంకేతిక వాదనను బలంగా వినిపించిందని, అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘనలపైన ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టడంలో కువైట్ విజయం సాధించిందని ఆయన స్పష్టం చేశారనమాట. ప్రస్తుతం టెర్మినల్ 1లో పనులు జరుగుతూ ఉన్నాయి. వీలైనంత త్వరగా టెర్మినల్ 1ను పునరుద్ధరిస్తామని చెప్పేసి, అలాగే చాలా మంది టెర్మినల్ 1 ఎప్పుడు ఓపెన్ చేస్తారని అడుగుతూ ఉండడంతో అధికారులు ఈ యొక్క ప్రకటన చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.